మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి చిరునామా. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్తో బాక్స్ ఆఫీసుల్ని అభిమానుల్ని గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంతా అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా ప్రతిసారి ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా ఈ వెండితెర ఇంద్రుడిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతమంది. ఆయన బర్త్డే సందర్భంగా మెగాస్టార్ గురించి ఒక 4 మాటలు చెప్పుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి ఎన్ని అవమానాలు సహిస్తే, ఎన్ని మైలురాళ్లు దాటితే, ఎన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తే, ఎన్ని సాహసాలు ప్రదర్శిస్తే, ఎన్ని రివార్డులు పొందితే, ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చింది పేరు. ప్యాషన్కు స్వయం కృషిని జోడిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అనేందుకు ఉదాహరణ ఆ పేరు. దశాబ్దాల క్రితం 3-4లో ఒకటిగా మొదలై కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకునేంత వరకు సాగిన చిరంజీవి ప్రస్థానం అనన్య సామాన్యమైనది. టీనేజ్లో ఎవరైనా రకరకాల కళలు కంటారు, కానీ చిరంజీవి తనలో ఉన్న కళ గురించి కలలు కన్నాడు. ఆ కళను కలగానే మిగిల్చుకోకుండా సాధించేందుకు తపనగా మలుచుకున్నాడు, తపస్సు చేశాడు. ఆ కళను సాధించాలనే తపనకు కసిని రంగరించి వెండి తెరపై తాను ఒక తెల్ల కాగితంగా మారేంత వరకు అతను సాగించినటువంటి కృషి, పట్టుదల అతనికి మాత్రమే తెలుసు. చిరంజీవి అనగానే వెంటనే గుర్తొచ్చేది అద్భుతమైనటువంటి గ్రేస్తో కూడినటువంటి డ్యాన్స్. తను సినిమాల్లోకి రాకముందే అప్పటికే చాలా సినిమాల్లో వచ్చినటువంటి డ్యాన్సులను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని, బంధువుల్ని, వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ దాన్ని ఒక తపస్సుగా మార్చుకొని డ్యాన్స్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి వెండితెర మీదకి వచ్చిన తర్వాత డ్యాన్స్ అంటే ఎలా ఉండాలి, డ్యాన్స్లో గ్రేస్ అంటే ఇది అని ఇండియన్ సినిమాకే పరిచయం చేసినటువంటి ఫస్ట్ అండ్ ద బెస్ట్ గ్రేస్ఫుల్ డాన్సర్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అసెట్ కళ్ళు, ఆ కళ్ళల్లో కనిపించేటువంటి ఫైర్. అందుకే చాలామంది ఇతని కళ్ళు భలే ఉన్నాయే అనుకుని వేషాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా సాధించాలనుకునే వాడి కళ్ళల్లో ఈ ఫైర్ ఉంటేనే సాధ్యమవుతుంది. అటుపై మెరికలా కదిలే, మెరుపులా కదిలే బాడీ, ఏ ఎక్స్ప్రెషన్ అయినా పలికించగలిగినటువంటి అభినయం. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే అతన్ని గెలిపించింది, గెలుపు వరకు తీసుకొచ్చింది. ఆ గెలుపు సాధ్యమైన తర్వాత అతను ఎన్ని సాధించాడో మనందరికీ తెలుసు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎదిగిన కొద్దీ ఒదుగుతూ కెరీర్ను నిర్మించుకున్న మగమహారాజు చిరంజీవి. మెరికలా కదులుతూ ఒక్కో సినిమాకి వందల మందిని ఆకర్షిస్తూ ఆఫర్స్ వచ్చేలా చేసుకున్నాడు చిరంజీవి. కష్టే ఫలి అన్నట్టుగా అతని చురుకుదనానికి అతి తక్కువ టైంలోనే సోలో హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోలు ఉన్నారు. అందరూ శిఖరాల్లాంటి వారే. వారి మధ్య తను గుట్టలా నిలవకుండా ఒక్కో హిట్టు పేర్చుకుంటూ ఆ శిఖరాల దరిలోనే తను ఓ మహాశిఖరంగా ఎదిగే ప్రయత్నం చేశాడు. అదృష్టమే కలిసి వచ్చిందో, తన కష్టానికి ప్రతిఫలం దక్కిందో, కానీ ఇంతమంది మహామహులున్న సినిమా పరిశ్రమలో చిరంజీవిని ద బెస్ట్గా చేసిన సినిమా, చిరంజీవి అనే వాడిని తిరుగులేని గుర్తింపుకు తీసుకొచ్చినటువంటి సినిమా, చిరంజీవి కెపాసిటీ, క్యాలిబర్ ఏంటో ఇండస్ట్రీ మొత్తంతో పాటు ప్రేక్షక లోకానికి కూడా తెలియజేసినటువంటి సినిమా ఖైదీ. ఒక తిరుగులేని మాస్ హీరోగా చిరంజీవిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి సినిమా ఖైదీ. ఇందులో అతని నటన అనన్య సామాన్యంగా కనిపిస్తుంది. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్ ఇవి మాత్రమే కాకుండా ఆ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత, ఆ తర్వాత తిరుగుబాటు, ఈ ఇన్ని వేరియేషన్స్ను అద్భుతంగా పలికించాడు. కాబట్టి చిరంజీవి అనేవాడికి ఖైదీ లేకపోతే అనే ప్రశ్నే లేకుండా కనిపిస్తుంది మనకు. వెండితెర మీద పోలీస్ స్టేషన్లో పోలీసులను కొట్టేటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా మనకు ఖైదీ కనిపిస్తుంది. ఆ పోలీస్ స్టేషన్లో కనిపించేటువంటి యాక్షన్ ఎపిసోడ్లో చిరంజీవి కళ్ళు కానీ, అతని ఫైర్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఒక అద్భుతమైనటువంటి నటుని చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా తీసుకొస్తుంది. అలా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదిగేంత వరకు అతను సాగించినటువంటి ప్రయాణం, అతను ఎంచుకున్నటువంటి కథలు, తన ఇమేజ్, తన క్రేజ్, తెలివి, బలం ఉన్నవాడికి కాస్త అండ కూడా దొరికితే అతను అందలం ఎక్కుతాడు అనేందుకు చిరంజీవి మరో ఉదాహరణ. ఎందుకంటే ఆయన కెపాసిటీ తెలిసిందో, లేదా అతను ఫ్యూచర్లో ఇంత గొప్పవాడు అవుతాడని ఊహించాడో, కానీ అప్పటికే ఇండస్ట్రీలో చాలా ముఖ్యుల్లో ఒకటిగా ఉన్నటువంటి అల్లు రామలింగ ఆయన్ని అల్లుడుగా చేసుకున్నాడు. అల్లు రామలింగయ్య బ్యాక్ ఎండ్లో ఉన్నాడు కాబట్టి చిరంజీవి ఎదిగాడు అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ అది 100% రాంగ్. ఎందుకంటే అప్పటికే చిరంజీవి ఎదిగాడు, ఎదగగలడు అని నిరూపించుకున్నాడు. ఎప్పటికైనా ఇండస్ట్రీని ఏలగలడు అన్నటువంటి ఒక పేరు అప్పటికే తెచ్చుకున్నాడు. అది ఊహించి అల్లు రామలింగయ్య అల్లుడుగా చేసుకున్నాడు అనేది చాలామంది చెప్పేటువంటి మాట. కానీ చిరంజీవి అంటే గిట్టిన వాళ్ళు అల్లు రామలింగయ్య అల్లుడయ్యాకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అనుకుంటాడు. కానీ ఆయన సినిమాలు చూసినా, ఆయన ఎంచుకున్న కథలు చూసినా, ఆ ఎంచుకున్న కథలో తను చేసినటువంటి సాహసాలు చూసినా, డ్యాన్సుల్లో వైవిధ్యం చూసినా, యాక్షన్ ఎపిసోడ్స్లో ఒక కొత్తదనం చూపించిన, పర్ఫార్మెన్స్లో ఒక మాస్ ఆడియన్స్కి దగ్గరగా ఉండేటువంటి ఎలిమెంట్స్ చూసినా అవన్నీ అబద్ధం.
అల్లు రామలింగయ్య ఈయన ఎదుగుదలలో పెద్దగా పాత్ర లేదు అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన స్వయం కృషితో వచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ స్వయం కృషిని నిరంతరం ఒక తపస్సులాగా మార్చుకున్నాడు. పట్టుదలతో ప్రయత్నించాడు. ప్రతి విషయంలో ఒక కొత్తదనం కోసం ప్రయత్నం చేశాడు. అట్ ద సేమ్ టైం 80స్లో చాలామంది వారస హీరోలు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి క్యాలిబర్ తగ్గలేదు, చిరంజీవి కెపాసిటీ మారలేదు, చిరంజీవి రేంజ్ పెరుగుతూనే పోయిందంటే కారణం ఆయన చూపించినటువంటి ఈ వైవిధ్యాలు, అతను చేసినటువంటి సాధన. అదే ఆయన్ని ఇంతమంది హీరోల మధ్య, అంతమంది వారస హీరోల మధ్య, ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోల మధ్య దాటి ఏనే నెంబర్ 1 అనేలాగా చేసిందంటే కారణం మెగాస్టార్ స్వయం కృషి ఖచ్చితంగా 100% ఉందని చెప్పొచ్చు. చాలామంది అంటూ ఉంటారు దేనికైనా కాలం కలిసి రావాలని. కానీ కలిసి వచ్చిన కాలాన్ని అనువుగా మలుచుకోవడమే అసలైన విజయ రహస్యం. చిరంజీవి అదే చేశాడు. తన ఇమేజ్కి, బాడీ లాంగ్వేజ్ తగ్గటువంటి కథల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి టాలీవుడ్కి నెంబర్ 1 గ్యాంగ్ లీడర్గా మారాడు. చిరంజీవి ఏమీ ఊరికే మాస్ హీరో అవ్వలేదు. కథలు ఎలివేట్ అవ్వడానికి లేదా మాస్ ఎలివేట్ అవ్వడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అతను కథల్ని వదలలేదు. కథాబలం ఉన్న స్క్రిప్ట్ని కూడా పర్ఫెక్ట్గా చూస్ చేసుకున్నాడు. తన ఇమేజ్కి, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉంటూనే అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్గా ఉండేలాగా ఆయన కథల్ని ఎంచుకున్నాడు. అది 80స్లో మనకు బాగా కనిపిస్తుంది. గ్యాంగ్ లీడర్ లాంటి కథలో అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఇటు యాక్షను, మాసు, ఎంటర్టైన్మెంటు ఇవన్నీ ఒక 100% ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమాకి ఎలాంటి అంశాలు కావాలో అవన్నీ ఉండేలాగా గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతులోక సుందరి, ఘరానా మొగుడు ఇలాంటి సినిమాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి మనకు. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్కు తగ్గ కథలు. అంటే చిరంజీవి అంటే కేవలం మాస్ అయినా, డ్యాన్సులు, ఫైట్లు మాత్రమేనా అన్న వాళ్ళకి సమాధానం చెప్పేలాగా ఒక స్వయం కృషి చూడొచ్చు. ఒక రుద్రవేణ చూడొచ్చు. రుద్రవేణ లాంటి సినిమాలో కమల్ హాసన్ కూడా రుద్రవేణ తమిళ్లో చేసినప్పుడు వీళ్ళిద్దరు సీన్స్ కంపేర్ చేస్తే ఖచ్చితంగా చిరంజీవి ఒక బెట్టు పైనే కనిపిస్తాడు. కాకపోతే ఆయన అప్పటికే వచ్చినటువంటి ఇమేజ్ కోసమే ఇటు వచ్చాడు తప్ప పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కథలు కూడా చేస్తుంటే కమల్ హాసన్కి ఏమాత్రం తీసిపోడు అనేలాగా కూడా అతని నటన మనకు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. కాకపోతే కమల్ ఇమేజ్ వేరు, మెగాస్టార్ ఇమేజ్ వేరు. ఈ ఇమేజ్ని, ఈ నెంబర్ 1 ప్లేస్ నిలబెట్టుకోవాలంటే ఈ కథలే చేయాలి, ఇలాంటి ఫైట్లే చేయాలి, ఇలాంటి డ్యాన్స్లే చేయాలని ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్తో ఉన్నాడు కాబట్టి వీటిని ఇటువైపు వచ్చాడు. లేదంటే అటు రుద్రవేణ కావచ్చు, స్వయం కృషి కావచ్చు, ఆపద్బాంధవుడు కావచ్చు, ఆలయ శిఖరం కావచ్చు, అంతకుముందు ఎప్పుడూ వచ్చినటువంటి ఆలయ శిఖరం కావచ్చు, మగమహారాజ్ కావచ్చు, విజేత కావచ్చు, ఇలాంటి ఎన్ని సినిమాలు ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూస్తాం చిరంజీవి. అటు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక గొప్ప నటన మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆయన నటన విషయంలో కూడా ఎప్పుడు వెనకాడలేదు. కాకపోతే ఈ ఇమేజ్ నిలబెట్టుకుంటేనే తన నెంబర్ 1 ప్లేస్లో ఉంటానో తెలుసుకున్నాడు కాబట్టి ఈ ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్, మాస్ ఆడియన్స్కు దూరం కాకుండా ఉండేలాగా చూసుకున్నాడు. అందుకే ఆయన ప్రయాణం ఇటువైపు సాగింది. సో అందుకే అంటారు మాస్ హీరో కావాలనుకున్న ప్రతి ఒక్కరూ చిరంజీవి పాత సినిమాలు పెట్టుకొని చూడాలి, చిరంజీవి చేసినటువంటి పాత సినిమాల్లో చూసినటువంటి ఎలిమెంట్స్ను చూడాలని చాలామంది చెప్తూ ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చే చాలామంది కూడా చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చామంటే కారణం ఆయన సినిమాలు చూడడం, ఆ సినిమాలో ఆయన చూపించినటువంటి స్పెషలైజేషన్స్ కావచ్చు, ఆయన చూపించినటువంటి ఎక్స్పర్టెన్సీ కావచ్చు, వీటి ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది స్వయం కృషితో ప్రయత్నిస్తే మేము కూడా చిరంజీవి అంత కాకపోయినా చిరంజీవిలాగా ఇండస్ట్రీలో నిలబడచ్చు అని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నారంటే కారణం మెగాస్టార్ చిరంజీవి. మరి ఇంత ఇమేజ్ ఉన్న చిరంజీవికి ఫ్లాపులే లేవా అంటే ఉన్నాయి. ఇంకా చెప్తే ఒక దశలో అతను కూడా ఇబ్బంది పడేటువంటి, అతను కూడా కొంత బ్రేక్ తీసుకోవాలనేటువంటి ఫ్లాపులు ఉన్నాయి. ఆ ఫ్లాపులతో పాటు చాలా విమర్శలు వచ్చాయి. ఒక దశలో చిరంజీవి పని అయిపోయింది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే ఏ మనిషి అయినా కాస్త ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. మెగాస్టార్ కూడా అదే చేశాడు. కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్లో ఆలోచించాడు. తన ఇమేజ్ని మార్చుకోవాలి, లేదా తను చేస్తున్నటువంటి ఎక్కడ తను ఫెయిల్ అవుతున్నాడో దాన్ని గుర్తించాడు. ఆ గుర్తింపుని దాటి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ హిట్లర్లా రూలింగ్ ప్రారంభమైంది. హిట్లర్ తర్వాత చిరంజీవి కెరీర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిందని చెప్పాలి. ఒక రకంగా ఇదొక డిఫరెంట్ ఫేజ్లోకి స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఆయన ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, చేసినటువంటి మేనరిజమ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక కొత్త ఆడియన్స్కి కొత్తగా కనిపించాయి. మరొకసారి చిరంజీవిలోని ఇంకొక డిఫరెంట్ యాంగిల్ని చూడగలిగే అవకాశం వచ్చింది. ఇక ముందైనా చిరంజీవిని జయాపజయాల కొలతల్లో చూడకూడదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను పడ్డ శ్రమను చూడాలి. ఎంచుకున్న రంగంలో రాణించడానికి అతను చూపించిన వైవిధ్యం చూడాలి. క్రియేటివ్ ఫీల్డ్లో రొటీన్ అన్న పదాన్ని బ్రేక్ చేస్తేనే ఇక్కడ నిలబడగలం అని నేర్చుకోవాలంటే ఆయన్ని చూడాలి. అలా చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఈ సినిమా సముద్రంలో దూకాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన అండగా నిలిచాడు, చేయూతనిచ్చాడు, చేయందించాడు. అలా ఆయన చేయందుకొని ఈ సినిమా పరిశ్రమ అనే మహాసముద్రంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. కొన్నాళ్ళ క్రితం వేటూరి గారి అన్నట్టు బృందావనం లాంటి సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి కారాడవి లాంటి రాజకీయాల్లోకి వెళ్ళారు చిరంజీవి. ఆ విషయం అభిమానులు చాలామందికి నచ్చలేదు. ఇంకా చెప్తే అప్పుడు అసలు పొలిటికల్ వాక్యూమ్ కూడా లేదని వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే చిరంజీవి తను రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏదో చేయొచ్చు అనుకుని ప్రజారాజ్యం ద్వారా పాలిటిక్స్లోకి వచ్చాడు. కానీ అది అతనికి ఒక పీడకల్లా మారిపోయింది. అభిమానులు కూడా అన్నయ్య అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళాడని అదే పనిగా బాధపడుతున్నటువంటి సందర్భం. చాలా ఆలస్యంగా, కొంత గ్యాప్ తర్వాత అయినా సరే కొంత ఆలస్యంగా తను రియలైజ్ అయ్యాడు. పార్టీని, రాజకీయాలను వదిలిపెట్టి మళ్ళీ వెండితెర వైపు వచ్చాడు. ఈ వెండితెర మీద ఇంద్రప్రస్థం మళ్ళీ మొదలైంది. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చాడు. మరొకసారి మెగాస్టార్ విజయయాత్ర ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. చిరంజీవి మాస్ హీరో, కమర్షియల్ హీరో,
తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్ని ఎల్లలు దాటించినటువంటి హీరో, ఒక దశలో బిగ్గర్ దాన్ బిగ్ బి అని అమితాబ్ బచ్చన్ సైతం భయపెట్టినటువంటి హీరో. అలాంటి హీరో నుంచి ఏం నేర్చుకోవాలి, అలాంటి హీరో కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా చిరంజీవి జీవితాన్ని చూడాలి. చిరంజీవి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. చిరంజీవి డిసిప్లిన్ని ఎలా ఉంటుందో గ్రహించాలి, దాన్ని అమలు చేయాలి. అందుకే ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆయన 7 గంటలకు సెట్స్లో ఉండాలంటే 7 గంటలకి ఖచ్చితంగా సెట్స్లో ఉంటాడు. ఈ యంగ్ జనరేషన్ ఆయన చూసి ఇలాంటి విషయాల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే చిరంజీవితో పాటు ఆయన జనరేషన్ హీరోలందరూ ప్రొడ్యూసర్కి టైంకి ఎంత వాల్యూ ఇస్తారో కూడా ఈ జనరేషన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ డిసిప్లిన్ వల్లే, ఈ తపన వల్లే, ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్యాషన్ వల్లే, సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ వల్లే ఇప్పటికీ మెగాస్టార్ అనే పదం అలాగే ఉంది. టాలీవుడ్ #1 హీరో ఎవరు అంటే ఏమాత్రం డౌట్ లేకుండా ప్రతి ఒక్కరు చెప్పేటువంటి ఏకైక పేరు చిరంజీవి అనే పలుకుతూ ఉన్నాం, అంటూనే ఉంటాం.